హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం అరకు నుంచి మాడగడ వ్యూ పాయింట్కి వెళ్తున్నామండి. పాలపొంత అంటారు కదా, అలా ఉంటుంది. అరకు వ్యాలీ నుంచి 12 కిలోమీటర్లు. మనం ఎర్లీ మార్నింగ్ బయలుదేరితే కానీ అక్కడికి వెళ్ళి ఆ పాలపొంత ప్లస్ ఆ సన్ రైజ్ మనం చూడాలి. అందుకోసం మనం ఎర్లీ మార్నింగ్ బయలుదేరాం. మేము ఇక్కడ అరకు వ్యాలీ నుంచి 4:30కి బయలుదేరాం. చూడండి, 4:30 కూడా ఎన్ని వెహికల్స్ వెళ్తున్నాయో ఆ వ్యూ పాయింట్ చూడడానికి. ఎర్లీ మార్నింగ్ వెళ్తేనే మనము ఆ టైంకి అక్కడ మనం చేరుకోగలం కాబట్టి ఎర్లీ మార్నింగ్ వెళ్తున్నాం. చూడండి, మంచు అయితే చాలా విపరీతంగా పడుతుంది. కెమెరా బయట పెట్టి వీడియోస్ చేయడానికి కూడా చేతులు గడ్డ కట్టేస్తున్నాయి, అంత మంచు ఉంది. చాలా విపరీతంగా ఉందండి మంచు మాత్రం. అయినా వ్యూ పాయింట్ చూడాలి కాబట్టి అంత ఎర్లీగా లేచి వెళ్తున్నాం మేము. చూడండి, మీకు అంతా చూపిస్తున్నాము. ఇక్కడ నుంచి 12 కిలోమీటర్లు అండి అరకు వ్యాలీ నుంచి. మేము ఒక ఆటో బుక్ చేసుకున్నామండి, అప్ అండ్ డౌన్ కూడాను. ఆయన ఎర్లీ మార్నింగే వచ్చేస్తారు ఆటో. ఆయన చాలా మంచి ఆయన, లోకల్ ఏరియా వాళ్ళు. చూడండి, అక్కడ వెహికల్స్ ఎలా కనిపిస్తున్నాయో చూస్తే మీకు కనిపిస్తుందా? చాలా మంచు పడుతుందండి, వెహికల్స్ ఏమి కనిపించట్లేదు. మేము ఎక్కిన ఆటో డ్రైవర్ కొంచెం ఎక్స్పీరియన్స్ కాబట్టి వాళ్ళకంటే వేగంగా వెళ్తున్నాడు. ఆయనకి రూట్స్ అన్నీ బాగా తెలుసు కాబట్టి చాలా బాగా డ్రైవ్ చేస్తున్నాడు. ఇవ్వండి, ఇక్కడ వెహికల్స్ అన్నీ కూడా ఇక్కడ ఆఫ్ చేస్తారు. కొన్ని వెహికల్స్ మాత్రం పైకి వెళ్తున్నాయి రూట్ బాగోలేక, కానీ మా ఆటో మాత్రం పైకే వెళ్తుంది వ్యూ పాయింట్కి. ఇక్కడ చూడండి, కొంతమంది అక్కడ లేడీస్ ఉన్నారు కదా, వాళ్ళు ఒక కార్డు ఇస్తున్నారండి. ఆ పైకి వెళ్ళిన తర్వాత మనం ఏమైనా ఈ దింసా నృత్యం చేయాలంటే ఆ కార్డు అక్కడ ఇస్తే వాళ్ళు ఆ డ్రెస్ కోడ్ ఇస్తారు మనకి. అందుకోసం అని చెప్పి వాళ్ళు ఒక కార్డు ఇస్తున్నారు. పైకి చూపిస్తే లేడీస్ ఇస్తారు, జెంట్స్ ఇస్తారు. ఆ దింసా నాట్యం వేయడానికి కోసం ప్రత్యేకించి ఆ దుస్తులు ఉంటాయి కదండి, వాటి కోసం. చూడండి, రూట్ కొంచెం వేస్తున్నారండి, అందుకోసం కథకలు ఉన్నాయి, మట్టి రోడ్డు. చూడండి, ఎర్లీ మార్నింగ్ మేము 4:30 కోసం చందమామ ఎలా కనిపిస్తుందో. ఒకవైపు చందమామ ఉంది, ఒకవైపు సూర్యుడి కోసం వెయిట్ చేస్తున్నాం. సర్ప్రైజ్ అండి పాయింట్ మాత్రం. చూడండి, మా వాళ్ళు అందరూ అలా ముసుగు వేసుకున్నారు. చాలా విపరీతంగా చలి ఉందండి. మీ పాయింట్ దగ్గరికి చేర్చాడు మాకు ఆటో ఆయన. మమ్మల్ని అయితే ఎగ్జాక్ట్లీగా వ్యూ పాయింట్కి దింపాడండి ఆటో డ్రైవరు. చాలా థ్యాంక్స్ అండి ఆయనకి మాత్రం. చాలామంది కింద నుంచి నడుచుకొని వస్తున్నారు. మినిమం 2-3 కిలోమీటర్లు నడుచుకొని వస్తున్నారు కొండపైకి. మాకు ఇబ్బంది లేకుండా ఎగ్జాక్ట్లీ వ్యూ పాయింట్ దగ్గర తీసుకొచ్చాడండి. చూడండి, వెహికల్స్ అన్నీ కూడా చాలా ఉన్నాయి. కొన్ని ఆటో డ్రైవరు ఆయనే. చాలా థ్యాంక్స్ అండి. మాకు ఇక్కడ అరకులో ఉన్న 4 days కూడాను ఎక్కడికి వెళ్ళాలన్నా ఫోన్ చేస్తే వచ్చి మమ్మల్ని తీసుకొని పికప్ చేసుకొని వెళ్ళేవాడు. అన్నీ బాగా చూపించాడండి. చాలా థ్యాంక్స్ అండి. నిజంగా ఆటో డ్రైవర్ మోహన్ అండి. ఇవ్వండి, మాకు ఫ్రెండ్లీగా ఉన్నాడండి. 4 days కూడా మాకు చాలా బాగా చూపించాడు వ్యూ పాయింట్స్ అన్నీ కూడాను. థ్యాంక్స్ ఫర్ మోహన్. వాళ్ళందరూ కూడా ఇంత చలికి వచ్చాం, అక్కడ ఏముంటుందని చూడడానికి ఎక్సైటింగ్గా ఫీల్ అవుతున్నారు. చూడండి, అలా ఉందండి, అసలు ఒక పాలపుంతలా ఉంది. బాహుబలి మూవీలో ఒక సాంగ్ ఉంటుంది కదండి, అలా ఉంది. చాలా మంచు అలా అంత కిందకు వస్తుందండి. మేము ఉండే దగ్గర మంచు లేదు, కింద చూడండి మంచు ఎలా ఉందో. ఇప్పుడు సన్ రైజ్ కోసం చూడండి అంతమంది వెయిట్ చేస్తున్నారు. ఆ సన్ రైజ్, ఆ పాలపుంత చూడడం కోసం ఎర్లీ మార్నింగ్ వచ్చి ఇక్కడ అంతా వెయిట్ చేస్తున్నారు. చూడండి, సన్ రైజ్ కోసం ఎలా వెయిట్ చేస్తున్నారు. కొన్ని వేల కెమెరాలు వెయిట్ చేస్తున్నాయండి. అసలు చలి కూడా మర్చిపోయామండి. ఇంకా అక్కడికి వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. చూడండి, చాలామంది, అసలు ఎంతమంది వచ్చారంటే వెహికల్స్ అన్నీ కూడా. మేము అసలు ఇలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు మేము. ఇక్కడ వంజంగి ఉంది కదండి, పాడేరు దగ్గర వంజంగి, అక్కడ వెళ్దాం అనుకున్నాం. కానీ మాకు ఇక్కడ అరకు నుంచి 12 కిలోమీటర్ల దగ్గర ఇది మాడగడ వ్యూ పాయింట్. సూపర్గా ఉందండి. చూడండి, మేము ఉన్న ప్లేస్లో మాత్రం మంచు లేదు, మంచు అంతలా కింద దిగిపోయి ఆ సరౌండింగ్ మొత్తం కూడా అది స్ప్రెడ్ అయింది. అది ఒక పాలపుంతలా మనకు కనిపిస్తుంది. ఆ కనిపించే కొండ ఉన్నాయి కదండి, అక్కడి నుంచి సన్ రైజ్ వస్తుంది అనమాట. ఆ సన్ రైజ్ కోసం మనం వెయిట్ చేస్తున్నాం. మా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. పొన్నులో ఎర్లీ మార్నింగ్ లేచినా సరే మంచి పాయింట్కి వచ్చామని. అసలు చలే అండి, అంత చలే ఉంది. బాగా ఎంజాయ్ చేస్తున్నారు మా తమ్ముడు, మా మేనల్లుడు, నెక్స్ట్ మా
మా రిలేషన్ ఒక ఆయన వచ్చారు, ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. చలితో వచ్చినా సరే మంచి పాయింట్ ఇది, బాగుందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. చూడండి, అందరూ వెయిట్ చేస్తున్నారు సన్ రైజ్ కోసం. అలా అక్కడే కూర్చుని కెమెరాలు పట్టుకొని వెయిట్ చేస్తున్నారు అందరూ కూడా. వాళ్ళతో పాటు మేము కూడా ఎంతో ఎగ్జైట్మెంట్గా ఉన్నాము ఈ పాయింట్ కోసం. సన్ రైజ్ ఎప్పుడు వస్తుందని చూస్తాం మేము కూడా. చాలా ఫొటోస్ తీసుకుంటున్నారు, ఎంజాయ్ చేస్తున్నాం అంతా కూడా. సిట్టింగ్ వేసి అంతా కూడా పెద్ద బండరాయిలా ఉందండి. చెత్త చెత్తనం ఏం లేదు, కూర్చోడానికి చాలా నీట్గా క్లీన్గా ఉంది. పెద్ద రాయి ఉంది, రాయి మీద అన్నీ ఉన్నాయి మనకి. చూడండి, సన్ రైజ్ వస్తుందండి. ఆ సన్ రైజ్ కోసం వెయిట్ చేస్తున్నారు అందరూ కూడా. సన్ రైజ్ కూడా వస్తుంది. నిజంగా మాకు తెలియదండి అరకులోనే ఈ మాడగడ వ్యూ పాయింట్ ఉందని. మాకు ఆటో డ్రైవర్ చెప్పడం వల్ల మాకు తెలిసింది ఈ విషయం. నిజంగా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఈ వ్యూ పాయింట్ మిస్ అయిపోదేమో నిజంగా ఆటో డ్రైవర్ వల్ల మేము ఇక్కడికి వచ్చి ఈ పాయింట్ చూస్తున్నాం మేము. చూడండి, అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు పాలపుంతాయించి సన్ రైజ్ కోసం. అంత సూపర్గా ఉంది నిజంగా. ఈ వ్యూ పాయింట్ అనేది ప్రకృతి మనకి ప్రసాదించిన వరం లాంటిదండి. అంత బాగుంది. తప్పకుండా అందరూ కూడా వచ్చి వ్యూ పాయింట్ చూడండి వీలైనంత వరకు కూడా. కానీ ఎర్లీ మార్నింగ్ 4:30కి మనం వస్తేనే ఇక్కడ రాగలము, లేకపోతే సన్ రైజ్ మిస్ అయిపోతాం. కాబట్టి మనం ఎర్లీ మార్నింగ్ రావాలి. చూడండి, అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి సన్ రైజ్ బయటకు వస్తుంది అన్నమాట. అరకులో అందాలకు కొద్దివే లేదండి. ఆ అందాల్లో ఇది ఒక అందం అండి. నిజంగా సూపర్ అండి బాబు. మాడగడ వ్యూ పాయింట్ అనేది పాలపుంతలు. అసలు కనుచూపు మీద ఎక్కడ చూసినా సరే మంచు పర్వతంలా కనిపిస్తుంది మొత్తం కూడాను. చూడండి, మాకు అలా చివరి వరకు చూసినా సరే మొత్తం ఎక్కడ కూడా ఏం కనిపించట్లేదు, మొత్తం మంచు పాలపుంతలా కనిపిస్తుంది. నిజంగా రియల్ హ్యాపీ అండి. ఎర్లీ మార్నింగ్ వచ్చినా సరే చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అందరూ కూడా. చూడండి, అసలు క్రౌడ్ తగ్గట్లేదు, వస్తుంటున్నారు కానీ క్రౌడ్ అసలు ఎవరు కూడా తగ్గలేదు. అంత క్రౌడ్ ఉన్నారు. ప్రతి కొండల మీద చుట్టుపక్కల కొండలన్నీ ఎక్కేసి అక్కడి నుంచి అందరూ అక్కడ వెయిట్ చేస్తున్నారు. సన్ రైజ్ కూడా వచ్చింది. వస్తున్నా ఆగమయ్యా. అమ్మ చూడండి, మనం స్టార్టింగ్ వచ్చేటప్పుడు కింద చూపించాం కదా కార్డు. ఆ కార్డు ఇక్కడ చూపిస్తే వాళ్ళు డ్రెస్సులు ఇస్తున్నారు అనమాట. మగవాళ్ళకి పంచి పైన వైట్ తిని, లేడీస్ కూడాను
ఆ డ్రెస్ ఇస్తున్నారు చూడండి. అందరూ కూడా అక్కడ డ్రెస్ అప్ అవుతున్నారు. లేడీస్కి 150 రూపాయలు తీసుకుంటున్నారు, జెంట్స్కి 100 రూపాయలు తీసుకుంటున్నారు. ఆ విధంగా వాళ్ళంతా కూడా మేకప్ అని చేసి డ్రెస్సింగ్ చేసి వాళ్ళు అక్కడి నుంచి డ్యాన్స్కి వెళ్తారన్నమాట. ఎవరైనా చేయొచ్చు, డ్రెస్ వేసుకోకపోయినా సరే మన ఇష్టం ఉంటే వేరే డ్యాన్స్ వేయచ్చు వాళ్ళతో పాటు. అందరూ కూడా ఒక ఫోటో తీసుకున్నారు. మా వాళ్ళు కూడా వేరే ఫోటోస్ అందరూ కూడా తీసుకుంటున్నారు. ఫొటోస్ తీసుకొని వాళ్ళతో డ్యాన్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. చాలామంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ డ్రెస్ కూడా వాళ్ళ కట్టుబాట్లు వేసుకొని వాళ్ళతో పాటు డ్యాన్స్ వేస్తారు. మాకు అక్కడ కొంచెం ఆకలి వేస్తాను వచ్చాము. ఇక్కడ టీ ఉంది, ఎగ్ దోశ ఉన్నాయి, అన్నీ వేస్తున్నారండి. ఇక్కడ రాగి జావ ప్లస్ అన్నీ కూడా చికెన్, మటన్ అన్నీ ఇక్కడ వండి పెడతారు. అన్నీ ఉన్నాయి ఇక్కడ. మేము ఎగ్ ఆమ్లెట్ కోసం వచ్చాము. మేము ఆమ్లెట్ వేస్తున్నారు ఇక్కడ. చాలా స్పైసీగా వేస్తున్నారు వీళ్ళు. అన్నీ కొండపైకి వచ్చి అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ. తినడానికి అన్నీ దొరుకుతున్నాయి. వాటర్ బాటిల్స్ కానీ ఇది కూడా ఇక్కడ వచ్చి అమ్ముతున్నారు వీళ్ళు. ఈ 3 months కూడా వీళ్ళకి ఇక్కడ వీళ్ళు కొంచెం బాగుంటుంది బిజినెస్ చేసుకోవడానికి, వ్యాపారం చేసుకోవడానికి. వాళ్ళు కొండపైకి వచ్చి అవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి వీళ్ళు ఇక్కడ సేల్ చేస్తారు. మనకి అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ. కాకపోతే ఇక్కడికి అన్నీ పెట్టుకుని రావాలంటే మనకి చాలా ఇబ్బంది అయ్యారు. చూడండి, గేమ్స్ కూడా అన్నీ ఏర్పాటు చేశారు. సో అక్కడ కూడా వేరే బ్యాచ్ ఉంది, అక్కడ ఎల్లో బ్యాచ్ ఉంది డ్యాన్స్ వేయడానికి. ఇంకా మనం చూసింది పింక్, ఇక్కడ ఎల్లో. తెలుగు వాళ్ళు అక్కడికి వెళ్తారు చూడడానికి. డ్యాన్స్ బాగుంటాయని చూడడానికి వెళ్తారు. చూడండి, ఇదిగోండి, ఇది ఎల్లో బ్యాచ్. ఇది ఇక్కడ ఎల్లో డ్యాన్స్ వేస్తారు అనమాట. అక్కడ 3 ఉన్నాయి ఇక్కడ, అంటే 3 బ్యాచ్ వేస్తున్నారు వీళ్ళు. పింక్, ఎల్లో బ్యాచ్ అన్నీ కూడా వీళ్ళు వేస్తున్నారు. ఇక్కడ కూడా డ్యాన్స్లు బాగా చేస్తారండి. వస్తే వస్తానరా. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాం. వీడియో చూసి లైక్ కొట్టి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.